హాయ్ అండి. ఏంటి మళ్ళీ వీళ్ళు కార్లో ఎక్కడికో వెళ్తున్నారు, ఇంకేదన్నా ట్రిప్ అనుకుంటారేమో. కాదండో, ఈ ట్రిప్ లాంటిదే. మరేం చేయమంటారు, మనకైతే హాయిగా మన వీధిలోనే రోజు కూరల బండి, పండ్ల బండి ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు, లేకపోతే 4 రోజులకు ఒక రోజు సంతా జరుగుతుంది. మరి ఇక్కడ మనకు కూరగాయలు అయిపోయి తెచ్చుకోవాలి, మన ఇండియన్ వెజిటబుల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 30 మైళ్ళు ఇలా టన్నల్స్ వెంట రోడ్ల వెంట వెళ్ళాల్సిందే. మరి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఏమున్నాయో చూసేద్దాం. నేను మీ అపర్ణ. అదిగో వచ్చేసామండి. ఆ కనిపిస్తుందే అదే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్, పటేల్ బ్రదర్స్ అనమాట. మా ఊళ్ళోనే అతిపెద్ద గ్రాసరీ స్టోర్ ఇది. అన్ని రకాలైన ఇండియన్ వెజిటబుల్స్ దొరుకుతాయండి. మరి వెంటనే కార్టు తీసేసుకొని నేను మా అమ్మ రంగంలోకి దిగేసాం. ఈ పటేల్ బ్రదర్స్ అనేది గుజరాతీ వాళ్ళ స్టోర్ అనమాట. మనకి ఇక్కడ వెజిటబుల్స్, కొన్ని రకాలైన ఇండియన్ ఫ్రూట్స్ అలాంగ్ విత్ ఫ్రోజన్ స్టఫ్ దొరుకుతుంది. బట్ ఆల్ వెజిటేరియన్ అనమాట. కింగ్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్ తెలిసిందే కదా, వంకాయ అండి. చూడంగానే నోరూరుతుంది. ఆహా ఏమి రుచి అని. రకరకాలు ఉంటాయన్నమాట. పొట్టంకాయ, పొడుగొంకాయ, బుజ్జొంకాయ ఇట్లా. ఇంకా మా పిల్లలకైతే కనుక ఇండియన్ వెజిటబుల్స్ చిన్నప్పటి నుంచి ఇండియన్ ఫ్రూట్స్ అన్నీ అలవాటు చేసేసానండి. మరి చేయకపోతే అలాగా, వాళ్ళు ఇక్కడ ఉండేవే తింటానంటే మరి మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మ పెట్టిన రుచులన్నింటినీ వదులుకోలేం కదండి పిల్లల కోసం. వాళ్ళకు కూడా అలవాటు చేసేయడమే. పైగా మన వెజిటబుల్స్లో ఎంతో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. అవన్నీ మెల్లమెల్లగా వాళ్ళే తెలుసుకుంటారు మనం చేసే కొద్దీ. అబ్బా ఎంత బాగుందో ఈ దోసకాయ. మరి మీకు కూడా నాలాగే దోసకాయని చూడంగానే నోరూరుతుందా? రోటి పచ్చడి చేసుకొని తినేయాలనిపిస్తుందా వేడి వేడి అన్నంలో? మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్లో వెళ్ళి చూసేయండి. దోసకాయ రోటి పచ్చడి వీడియో ఉంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా చూడండి. మరి ఎల్బీస్ అంటారు, అంటే ఒక ఎల్బీ వచ్చేసి 1/2 kg ఉంటుంది. ఇంచుమించు ఒక 450 గ్రాములు అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా తీసుకుంటే కనుక 2 LBs, 3 LBs, 4 LBs అలా కొలిచి ఆ ప్రకారంగా ఎల్బీ ఇంత, ఇన్ని డాలర్స్ అని పెడతారు వీళ్ళు. ఈ అరటి పువ్వు చూసారా, అసలు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు చేసి పెట్టేదన్నమాట అరటి పువ్వు కూర. చూడంగానే అనిపించింది. అరటి పువ్వు బెనిఫిట్స్ ఏంటో మీకు ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే అండ్ ఇక్కడ పచ్చి పసుపు కూడా దొరుకుతుందండి. మనము దాన్ని తీసుకొని వెళ్ళి మనమే డ్రై చేసుకొని నీట్గా పౌడర్ కొట్టుకొని ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. అమెరికాలో ఎండాకాలం వస్తే పొదుపుగా వాడేది బట్టలే కాదండి, కరేపాకు కూడా. ఇంకా ఇక్కడ మనకు మునగాకు, తర్వాత తోటకూర, తర్వాత పాలకూర, ఇంకా గోంగూర, మెంతి కూర, ఈ రకాలైన ఆకుకూరలు కూడా బాగానే దొరుకుతాయండి. అండ్ ఈ కొత్తిమీరని ఫ్రెష్గా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవడం ఎలా, నా ఛానల్లోకి వెళ్ళి నా టిప్ చూసేయండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఓకే అండ్ నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడేది ఆ చపాతీ మేకింగ్ మిషన్ గురించి. ఇన్స్టెంట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు బాగా రోటీస్ చేసి ఇస్తుంది అనమాట. దీని గురించి ఇంకో సపరేట్ వ్లాగ్లో చేసిన కింద లింక్ ఇచ్చాను, చూడండి చూడకపోతే కనుక. ఓకే బాబోయ్, ఇక్కడ కొబ్బరికాయలు మాత్రం చూసి తీసుకోవాలండి. ఖచ్చితంగా బాగుంటాయనే నమ్మకం అయితే ఉండదు. 90% బాగుండవు అనమాట. జాగ్రత్తగా చూసి తీసుకోవాలి మనం ఏదైనా పూజ పెట్టుకుంటే. ఇంకా షాపింగ్ అనగానే తెలిసిందే కదండి, నేను మా అమ్మాయి ఇంకా షాపింగ్ కార్ట్ పట్టుకొని విజృంభించేసాము. కనపడిన ప్రతి ఆయిలు, ప్రతి వస్తువు చూసుకుంటూ, తీసుకుంటూ, తాకుతూ అలా గడిపేసామన్నమాట. ఇక్కడ స్టీల్ గిన్నెలు అవి దొరుకుతాయి కానీ ఇండియాలోనే మేలు బాబు, అక్కడ నుంచే తెచ్చుకోవచ్చు. 4 గింతలు ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక చిన్న పూజా మందిరాలు కూడా అమ్ముతారండి. ఒక 5,000, 10,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఇంకా మరి నా ఫేవరెట్ స్పాట్కి వచ్చేసామండి. అదే కుల్ఫీ స్టాల్ అనమాట. ఫైనల్గా చెక్అవుట్కి వెళ్ళే ముందు నాకు కుల్ఫీ చాలా ఇష్టము. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదండి, అదే పాలైస్ టంగ్ 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 అని గంట వినిపించంగానే అసలు ఎంత హ్యాపీగా ఉండేదో ఆ చిన్న. అండ్ ఇక్కడ రక్షాబంధన్కి కూడా పెట్టేశారండి. ఆ రాఖీలన్నీ వచ్చేసి రకరకాల కార్టూన్ క్యారెక్టర్స్తో, చోటా భీమ్ అని, ఆ తర్వాత బాల హనుమాన్ అని అలా రకరకాలుగా పెట్టారు. సడన్గా చూస్తుంటే ఏంటి ఏ అనే లెటర్ ఉంది, ఆల్ఫాబెట్స్ అనుకున్నా, కాదు.
కొన్ని బయటికి వస్తూ ఉండంగా ఒక పెద్దగా డెకరేట్ చేసిన పూల డెకరేషన్ స్టాల్లో కనిపించాయండి. పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు. అదే మన పండగ అప్పచ్చుల కోసమో మరేమో మరి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందుకనే చెప్పించినట్టున్నారని నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ మన నవారు మంచం కూడా కనిపించింది. ఇలా ఫోల్డబుల్గా, అంటే యూఎస్కి పేరెంట్స్ వచ్చినప్పుడు గబక్కన అవసరం అయితే తీసుకుంటారండి. మొత్తానికి మనం వేరే ఊరికి వచ్చల్లా కూరలు కొనుక్కొని తిరిగి వెళ్తున్నాం అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి.